కన్న కూతుర్లనే చంపిన తల్లి, సొంత ఫ్యామిలీ మెంబర్స్కి ఉరివేసిన వ్యక్తి, అపురూపంగా పెంచుకుంటున్న పాపను తలనరికి చంపిన తల్లిదండ్రులు. ఇప్పుడు చెప్పుకున్న ఈ దారుణాలకు కారణం కష్టాలు కక్షలో కాదు, మూఢో నమ్మకాలు. జస్ట్ మూఢో నమ్మకాలు. ఇప్పటికీ చేతబడులు, నరబలులు, వశీకరణలు అంటూ మన చుట్టూ గుట్టుగా జరుగుతున్న దారుణాలెన్నో. ఈ వీడియోలో మనం చూడబోతున్నది అలాంటి వాటి గురించే. ముందుగా ఒక నోట్, ఈ వీడియో స్పెసిఫిక్గా ఓ మతాన్నో కులాన్నో టార్గెట్ చేయడానికి కాదు. ఇలాంటివి ఈ మతం ఆ మతం అని తేడా లేకుండా అన్ని మతాల్లో జరుగుతున్నాయి. మిమ్మల్ని అలర్ట్ చేయడం మా ఇంటెన్షన్. ఇంకా మీరు కోకోనట్ ఫోకస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకన్ని ఆన్లో పెట్టండి. నౌ లెట్స్ బిగిన్ ఆ వీడియో. మూఢో నమ్మకాన్ని మూఢో నమ్మకం అనే కంటే గాఢ నమ్మకం అనాలి. ఎందుకంటే వీటిని నమ్మే వాళ్ళు అంత బలమైన నమ్మకంతో ఉంటారు. వాస్తవాలను చూడలేరు. మంచి జరిగితే తాము పాటించిన మూఢో నమ్మకం వల్లే జరిగింది అని అనుకుంటారు. చెడు జరిగితే ఆ మూఢో నమ్మకాలను సరిగ్గా పాటించకపోవడం వల్లే జరిగింది అని అనుకుంటారు. ఇలా ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్. చిన్న చిన్న మూఢో నమ్మకాలతో ఎవరికీ నష్టం లేదు అని అనిపించవచ్చు, కానీ కొంతమంది ఇలాంటి నమ్మకాలతో స్టార్ట్ అయ్యి పీక్ స్టేజ్కి వెళ్ళిపోతారు. వాళ్ళు మూఢభక్తిలో ఎంత మునిగిపోతారంటే ప్రాణాలు తీయడానికి తీసుకోవడానికి కూడా వెనకాడరు. ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఢిల్లీలోని బురారీ ఫ్యామిలీ సంతోషంగా సందడిగా ఉండే ఉమ్మడి కుటుంబం. ఈ ఫ్యామిలీలో ఒక్కడైన లలిత్కు ఒకరోజు హెల్త్ ఇష్యూ వచ్చింది. మాట పడిపోయింది. మాట తిరిగి రావాలంటే ఎప్పుడు దేవుడి ధ్యాసలోనే గడపాలని చనిపోయిన తన తండ్రి లలిత్కు కలలో కనిపించి చెప్పాడు. ఇలా లలిత్లో భక్తి మూఢభక్తిగా మారడం మొదలైంది. లలిత్కు తండ్రి కలలో వస్తూ ఏవేవో పూజలు వ్రతాలు చెయ్యమని చెప్తూ ఉండేవాడు. అవన్నీ లలిత్ చేసేవాడు. లలిత్కి కొన్నాళ్లకు మాటలు తిరిగి వచ్చాయి. ఫ్యామిలీ బిజినెస్ కూడా బెటర్ అయింది. ఇదంతా ఆ పూజల వల్లేనని లలిత్తో పాటు అతడి ఫ్యామిలీ మెంబర్స్ నమ్మడం స్టార్ట్ చేశారు. లలిత్ చెప్పిన పూజలను నియమాలను పాటించేవారు. వాళ్ళ నమ్మకం ఎంత మూఢంగా గాఢంగా మారిందంటే లలిత్ ఒకరోజు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కళ్ళకు గంతలు కట్టుకొని ఉరి వేసుకోవాలని చెప్పాడు. అలా చేసిన తర్వాత మళ్ళీ అందరం బతుకుతామని వాళ్ళకు చెప్పాడు. 11 మంది ఉన్న ఫ్యామిలీలో ఒక్కరంటే ఒక్కరికి కూడా ఇదేం పిచ్చి అన్న ఆలోచన రాలేదు. లలిత్ చెప్పినట్టే ఇంట్లో వాళ్ళందరూ మొత్తం 11 మంది ఉరి వేసుకున్నారు. వీళ్ళలో 2 చిన్నపిల్లలు లలిత్ అతడి భార్య కలిసి ఫ్యామిలీలోని అందరికీ కళ్ళకు గంతలు కట్టి ఉరితాడు బిగించి చివరికి వాళ్ళిద్దరు కూడా ఉరి వేసుకొని చనిపోయారు. తండ్రి కలలో కనిపించి చెప్పిన పూజలు చేసినందుకు తన మాట వచ్చింది అనుకోవడం లలిత్ మూఢో నమ్మకం. అప్పుడు దానివల్ల ఎవరికీ నష్టం లేదు, కానీ అతడి బ్రెయిన్లో పడిన ఆ విత్తనం ఒక పెద్ద విషవృక్షమైంది. ఆ వృక్షానికి 11 శవాలు వేలాడాయి. ఢిల్లీ ఇన్సిడెంటే కాదు, ఇలాంటివి మన దగ్గర కూడా జరుగుతున్నాయి. ఏపీలో మదనపల్లిలో కూడా కొన్ని ఇయర్స్ బ్యాక్ దారుణం జరిగింది. సాయి దివ్య, అలేఖ్య 2 సిస్టర్స్. పెద్దమ్మాయి అలేఖ్య, చిన్నమ్మాయి సాయి దివ్య. ఒకరు పీజీ చేశారు, ఇంకొకరు బీబీఏ చేశారు. వీళ్ళ పేరెంట్స్ కూడా వెల్ ఎడ్యుకేటెడ్. మదర్ పద్మజ కాలేజ్ లెక్చరర్, ఫాదర్ పురుషోత్తం కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్. తరచూ ఇంట్లో ఏవేవో పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. ఇంట్లోకి వేరే వాళ్ళను రానిచ్చేవారు కాదు. సాయి దివ్య, అలేఖ్య 2 దేవుళ్ళ అవతారాలని, వాళ్ళు చనిపోయినా మళ్ళీ పుడతారని ఆ ఫ్యామిలీ అంతా నమ్మింది. ఈ పిచ్చి నమ్మకంతో 2 కూతుర్లను దారుణంగా చంపుకున్నారు. ఈ హత్య జరిగిన తీరు చూసి పోలీసులే షాక్ అయిపోయారు. ఇంట్లో రాత్రిపూట పూజలు చేసి ఫస్ట్ చిన్న కూతురైన సాయి దివ్యను పద్మజ శూలంతో పొడిచేసింది. ఆ తరువాత పెద్ద కూతురైన అలేఖ్య నోట్లో రాగి చెంబు పెట్టి డంబుల్తో కొట్టి చంపేసింది. పద్మజ తనను తాను కాళికాగా భావించుకునేదని, తమ కూతురైన అలేఖ్యను చంపి ఆమె నాలుకను కోసి తినేసిందని పద్మజ భర్త పోలీసులతో చెప్పాడు. పూర్వజన్మలో తాను అర్జునుడని, తొందరలోనే కలియుగం అంతమై సత్యయుగం వస్తుందని అలేఖ్య చెప్పేదట. కరోనా కూడా దానికి ఇండికేషన్ అని అనేదంట. పద్మజాని, పురుషోత్తాన్ని పోలీసులు వైజాగ్లోని మెంటల్ హాస్పిటల్లో కూడా చేర్పించారు. పద్మజ మంత్రాన్ని పఠిస్తూ నా బిడ్డలు తిరిగొస్తారు, ఇంటికి వెళ్ళాలి, జైల్లో తోడుగా ఉన్న శివుడు కృష్ణయ్య ఇక్కడ కనిపించడం లేదు అని అక్కడి డాక్టర్స్తో అనేదంట. ఇలాగే కేరళలో 2 భార్యాభర్తలు 2 ఇన్నోసెంట్ లేడీస్ని బలివ్వడం కూడా సెన్సేషన్ అయింది. నరబలులు ఇస్తే ధనవంతులు అవ్వచ్చు అని ఎవరో పిచ్చి బాబాలు చెప్పింది నమ్మి వీళ్ళు ఈ పని చేశారు. వీళ్ళకి షఫీ అనే ఒకడు ఈ నరబలుల కోసం హెల్ప్ చేశాడు. నరబలి ఇవ్వడానికి 2 లేడీస్ని సోషల్ మీడియాలో వెతికి ట్రాప్ చేశాడు. వాళ్లకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశారు, బలిచ్చారు.
ఎంత దారుణం అంటే వీళ్ళు జస్ట్ బలి ఇవ్వడంతోనే ఆగలేదు. విక్టిమ్స్ని బలిచ్చాక వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేశారు. పోలీసులకు తర్వాత విక్టిమ్స్ బాడీస్ పార్ట్స్గా దొరికాయి. చంద్రగ్రహణం రోజు శిశువుని బలి ఇస్తే కలిసొస్తుందని హైదరాబాద్లోని ఒక జంట సొంత బిడ్డ తల నరికి చంపేశారు. నిజంగా ఈ నరబలులతో అదృష్టం వచ్చేదే అయితే ఇలాంటి వాళ్ళు ఇప్పుడు జైళ్లల్లో ఎందుకుంటారు? ఈ ఒక్క పాయింట్ జనం అర్థం చేసుకోగలిగితే చాలు, ఇలాంటివి జరగవు. లైఫ్ అన్నాక ప్రాబ్లమ్స్ కామన్. దేవుడా గండం గట్టెక్కించు అని మొక్కుకొని ముందుకు కదిలేవారు కొందరైతే, ఆ గండం దాటేందుకు ఏదైనా తాయెత్తు కోసం బాబాల దగ్గరికి వెళ్ళేవారు ఇంకొందరు. మొదటిది నమ్మకం అయితే ఇంకోటి మూఢనమ్మకం. ఇలాంటి మూఢనమ్మకాల వైపు మీరు వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళిన వారు మీ చుట్టూ ఉంటే జాగ్రత్త వహించండి. ఇక ఈ టాపిక్ మీద, మా వీడియో మీద మీ ఒపీనియన్స్ ఏంటి కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. ప్లీజ్ like and subscribe to Coconut Focus. Also tap on the bell icon.